40 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పైనే. ఆ కాలంలో క్రీస్తు గాన సుధ అనే ఒక పాటల క్యాసెట్లో 8 పాటలు ఆ గొప్ప సినీ రచయితగా పేరుగాంచిన శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. ఆ పాటలన్నీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే స్వరపరిచారు. అందులో దాదాపు 7-8 పాటలు సంగీతం వారే చేశారు, వారే పాడారు. ఈనాటి కూడా క్రైస్తవ భక్తి గీతాల పరంపరలో ఓ ఆణిముత్యం, ఎప్పటికీ తన పేరు ఉన్న రికార్డును ఎవడు చెరపలేని ఒక అజరామర భక్తి కిరీటములో కలిగితురాయి ఆ క్యాసెట్. ఆ పాటల రచనలో వేటూరి వారు ఎన్నో మాటలు రాస్తూ మరియమ్మను గురించి ఒక మాట అన్నారు. తల్లి గాని తల్లి నీకు లాలి పాడే చిత్రమాయ తల్లి. వారు క్రైస్తవ విశ్వాసులో ఉన్నవారేమి కాదు. వారు బైబిల్ చదివి సబ్జెక్ట్ను ఆకలింపు చేసుకుని అద్భుతంగా పాటలు రాశారు. అందులో ఈమెకు తల్లిగా ఉండే ఒక బాధ్యత అప్పగించబడింది, కానీ నిజమైన తల్లి కాదు. సృష్టికర్తన దేవుడు ఆమెను ఒక మార్గంగా ఎంచుకొని భూమి మీదకి వచ్చాడని. దాని పైలైన్లో నీకు ఉయ్యల ఊపుతూ జోగొడుతోంది, తప్పే, మా స్థాయి గది ఎక్కువే, క్షమించు ఆ తల్లిని రాశాడు. అంటే నిజమైన తల్లి వలె అయి పడుకో అని ఒకవేళ అనిందేమో, ఒకవేళ నేను ఎంతగా లోతుగా వారు పరిశుద్ధంగా దాన్ని పరిశీలించారు. యాక్సెప్ట్